హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 15. అక్షరాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళిన వరుణ్ డోర్ గట్టిగా క్లోజ్ చేయడంతో బయటే ఉన్న రితిక షాక్ అవుతూ అలానే బిగుసుకుపోయింది. ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను అక్షరని అందరిలో బ్లేమ్ చేయాలని చూశాను, కానీ వరుణ్ వల్ల అంతా స్పాయిల్ అయింది అని లోపల గింజుకుంది రితిక. లోపలికి అక్షరను లాక్కెళ్ళిన వరుణ్ ఆమెను వదిలేసి, నీకు ఆ సీట్ విక్రమ్ వల్ల వచ్చిందా అని అడిగాడు. ఆల్రెడీ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాను కదా అని రెక్లెస్గా సమాధానం చెప్పింది అక్షర. ఎందుకు? తను నీకు ఆ సీట్ ఎందుకు వచ్చేలా చేశాడు? అంటే వాడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అడిగాడు వరుణ్. అక్షర ఏం మాట్లాడలేదు. చెప్పక్షరా, అతను ఏ ఉద్దేశంతో నీకు ఆ సీట్ ఆఫర్ చేశాడు అని గట్టిగా అడిగాడు వరుణ్. ఏమో, ఎవరికి తెలుసు? మీరు కూడా నన్ను 4 ఇయర్స్ బ్యాక్ కాలేజ్ నుంచి ఫ్లాట్కి మార్చారు. మీ కేతా ఫ్యామిలీ పరువు కోసం, మీ చెల్లెల కీర్తి కోసం, మీకు కాబోయే బావమరిది సిద్ధార్థ్ కోసం, వాళ్ళందరికీ శిక్ష పడకుండా ఉండడం కోసం నన్ను చేరదీశారు. ఇప్పుడు కూడా అలానే ఆయన దేనికోసం హెల్ప్ చేస్తున్నారేమో అని ఏమీ తెలియనట్లే మాట్లాడింది అక్షర. ఆమె మాటలు వింటూ సూటిగా తననే చూస్తున్న వరుణ్ గిల్టీగా ఫీల్ అవుతూ, వాట్ ఆర్ యూ టాకింగ్ అక్షర? నేను నిన్నెందుకు తీసుకొచ్చినా ఈ 4 ఇయర్స్ నిన్నెలా చూసుకున్నానో నీకు తెలీదా? ఏ రోజైనా నీకు ఇబ్బంది కలిగించానా? కనీసం ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నానా అని అడిగాడు. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు మిస్టర్ వరుణ్, కానీ ఎందుకు చూసుకున్నారో కూడా నాకు బాగా తెలుసు. నేను అప్పట్లో కేసు పెడితే కీర్తి, సిద్ధార్థ్, పవన్ ముగ్గురు క్రిమినల్ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండేవాళ్ళు. వాటన్నింటినీ తప్పించుకోవడానికి నన్ను చేరదీశారు అని చెప్పింది అక్షర. అంటే ఇదంతా వాళ్ళ కోసమేనా? అంతకుమించి నీకేం కనిపించలేదా అని ఆమెనే సూటిగా చూస్తూ అడిగాడు వరుణ్. ఇంకేముంది కనిపించడానికి? సరే, ఒక్క క్షణం ఏదైనా ఉందని అనుకుందాం. అయితే ఇప్పుడు మీరు మీ చెల్లి కీర్తిని జైలుకు పంపించడానికి రెడీగా ఉన్నారా అని అడిగింది అక్షర. ఆమె ఎందుకలా అడిగిందో అర్థం కాని వరుణ్ నిదురు చిట్లించి చూస్తూ ఉంటే, రీసెంట్గా మీ చెల్లి కీర్తి పబ్లో ఒక హై క్లాస్ అమ్మాయిని బీర్ బాటిల్తో తల పగలగొట్టింది, యామ్ ఐ రైట్ అని అడిగింది అక్షర. ఆ మాట విని షాక్ అవుతూ, ఈ విషయం నీకెలా తెలిసింది అని సీరియస్గా అడిగాడు వరుణ్. ఎలా తెలిస్తే మీకెందుకు? నిజమే కదా, కానీ వాళ్ళు కేసు పెట్టకుండా మీ చెల్లి జైలుకి వెళ్లకుండా ఉండడానికి దాదాపు 50 లక్షల రూపాయలతో పాటు మీరు ఓ ప్రాజెక్టును కూడా వదులుకున్నారు, అంతేనా అని అతన్నే సూటిగా చూస్తూ అడిగింది అక్షర. వరుణ్ ఏం మాట్లాడలేదు. సో తల పగిలినందుకు వాళ్ళు అంత డిమాండ్ చేసినప్పుడు తన వల్ల నా లైఫ్నే నష్టపోయాను, మరి నేనెంత డిమాండ్ చేయొచ్చు? వాళ్ళకిచ్చిన దాంట్లో మీరు నాకు కనీసం 10% కూడా స్పెండ్ చేయలేదు అని అడిగింది అక్షర. ఆ మాటకు వరుణ్ ఆన్సర్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆమె చెప్పిందంతా నిజమే. ఆ రోజు అక్షర కేసు పెట్టుంటే చాలా డబ్బు ఖర్చు అవడంతో పాటు అతని ఫ్యామిలీ పరువు కూడా పోయేది. కానీ వరుణ్ తెలివిగా టీనేజ్లో ఉన్న అక్షరను తన వైపు తిప్పుకున్నాడు. ఓ ఫ్లవర్ బొకే, చిన్న గిఫ్ట్స్ ఇచ్చి ఆమెను సంతోషపెట్టాడు. టీనేజ్లో ఉన్న అక్షర అదంతా ప్రేమనుకొని అతనికి లొంగిపోయింది. అందుకే ఆ నిజం ఒప్పుకోలేకపోయిన వరుణ్ ఆమెను చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగి, అంటే ఇప్పటి వరకు నీకు ఇచ్చినవన్నీ సరిపోలేదు కదా, అంతేనా అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. స్టాప్ ఇట్ వరుణ్, నువ్వు నీ స్వార్థం కోసమే నన్ను వాడుకున్నావు అని అరిచింది అక్షర. ఓహో అవునా, అయితే మరి విక్రమ్ సంగతి ఏంటి? అతనితో ఎందుకు వెళ్ళావు? ఆ విక్రమ్ నీకోసం ఫారెన్ సీట్ ఎందుకు ఇప్పించాడు అని అడిగాడు. అక్షర వెంటనే వరుణ్ణి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ, ఎస్, నేను విక్రమ్తో ఉండడానికి ఇదంతా చేస్తున్నాను. అలా ఉంటున్నందుకు అతను నాకు సంవత్సరానికి 30 కోట్లు ఇస్తానని చెప్పారు. అయితే ఏంటి? పోనీ అంత డబ్బు మీరు నాకు ఇవ్వగలరా అని అడిగింది అక్షర. వరుణ్ ముఖం అప్పటికే కోపంతో నిండిపోయింది. అది చూసి అక్షర వెటకారంగా నవ్వింది. ఆమె నవ్వుకి వరుణ్లో కోపం ఇంకాస్త పెరిగిపోవడంతో, అతన్ని టచ్ చేశాడా అని అడిగాడు. అక్షర ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకుంది. దాంతో ఆమె చెంపలు 2 ఒత్తి పట్టుకొని గట్టిగా నొక్కుతూ, నిన్నే అడిగేది, తను నిన్ను టచ్ చేశాడా అని పళ్ళు కొరుకుతూ అడిగాడు వరుణ్. అప్పటికే తన కంట్రోల్ అతను కోల్పోతున్నాడని అక్షరకు అర్థమవుతుంది.
అతను కంట్రోల్ కోల్పోతే ఎంత రాక్షసంగా ఉంటాడో ఆమెకు బాగా తెలుసు. ఓసారి ఓ ప్రైవేట్ పార్టీలో ఓ వ్యక్తి అక్షర్తో రాంగ్గా బిహేవ్ చేశాడని అతన్ని చాలా ఘోరంగా కొట్టాడు వరుణ్. టీనేజ్లో ఉన్న అక్షర్కి తన కోసం వరుణ్ అలా ఒకరిని కొట్టడం అనేది చాలా గొప్పగా అనిపించింది. మరి ఇలాంటివి చూసినప్పుడు అమ్మాయిలు ఆటోమేటిక్గా లోలో పడిపోతూ ఉంటారు కదా. అదంతా గుర్తొచ్చిన అక్షర వరుణ్ వైపు అలానే చూస్తూ, ఏంటి ఇప్పుడు నన్ను కొడతారా అని అడిగింది. నేను నిన్ను ఎప్పుడైనా కొట్టానా? అలాంటి పిచ్చి పని నేను చేయను. బట్ నువ్వు నాతో ఉండాలి, నేను చెప్పినట్లు వినాల్సిందే అని వరుణ్ ఇంకేదో మాట్లాడబోతుండగా ఇంతలో డోర్పై కొట్టిన శబ్దం వినిపించడంతో పాటు వరుణ్ అటువైపు విసుగ్గా చూశాడు. వరుణ్, ఏం చేస్తున్నావు లోపల? అక్షర నవీన్తో ఒంటరిగా మాట్లాడాలి కదా, అతను వెయిట్ చేస్తున్నాడు, డోర్ ఓపెన్ చెయ్యి అని చాలా నార్మల్ వాయిస్లో పిలిచింది రితిక. ఆ మాట విన్న అక్షర వరుణ్ వైపు వెటకారంగా చూస్తూ, వరుణ్, మీరెందుకు ఎంత ఫీల్ అవుతున్నారు? నా లైఫ్కి ఏది కరెక్టో, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది నాకు బాగా తెలుసు. సేమ్ మీరు ఆ రితికని సెలెక్ట్ చేసుకున్నట్లు నేను విక్రమ్ గారిని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది అంటూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళబోయింది. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని లాగిన వరుణ్, వాట్ ఆర్ యూ టాకింగ్ అక్షరా? ఎందుకు నిన్ను నువ్వు ఇలా తక్కువ చేసుకొని మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగాడు వరుణ్. ఆ మాటతో చిన్నగా నవ్విన అక్షర, ఇందులో నన్ను నేను తక్కువ చేసుకోవడం ఏంటి సార్? ఏముంది అందులో? మీరు చెప్పింది ఫాలో అవడమే కదా. మీరు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, జీవితాంతం మీ కంట్రోల్లో ఉండడం, ఇవన్నీ నన్ను నేను తక్కువ చేసుకోవడం కాదా? అసలు నా లైఫ్ గురించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం మీకేంటి? నా పెళ్ళిని డిసైడ్ చేయడానికి మీరెవరు అని అడిగింది అక్షర. దాంతో ఆమె చేతిని వదిలిన వరుణ్, ఓకే, ఆ 30 crores నేను నీకు ఇస్తాను, నేను చెప్పినట్లు వింటూ నా దగ్గరే ఉంటావా అని అడిగాడు వరుణ్. ఓ, అంటే 30 కోట్లు ఇచ్చి నన్ను ఉంచుకోవడానికి రెడీ అయిపోయారనమాట. సరే అయితే వినండి, విక్రమ్ గారు నాకు ఆ 30 కోట్లతో పాటు నేను పెరిగిన ఆశ్రమాన్ని కూడా తిరిగి కొత్తగా కట్టించడానికి నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు అని సైడ్ స్మైల్ ఇస్తూ చెప్పింది అక్షర. ఆ మాటతో వరుణ్ ఒక క్షణం ఆశ్చర్యంగా చూస్తూ, అసలు ఈ అక్షర దగ్గర ఏముందని విక్రమ్ తన కోసం ఇదంతా చేస్తున్నాడు? తనకు డబ్బులు ఇవ్వడం అంటే ఓకే, కానీ ఆశ్రమాన్ని కూడా ఎందుకు కట్టిస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ అక్షర వైపు చూస్తున్నాడు. ఇంతలో బయట నుంచి, వరుణ్, వరుణ్, డోర్ ఓపెన్ చేయి అని మళ్ళీ పిలిచింది రితిక. కానీ వరుణ్ రితిక పిలుపును ఏమాత్రం పట్టించుకోకుండా తనను గర్వంగా చూస్తున్న అక్షర వైపు చూసి, నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను, ఆ ఆశ్రమాన్ని కూడా నేను కట్టిస్తాను, నువ్వు నవ్విన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంతకుముందు నువ్వు నాతో నా పక్కనే ఎలా ఉన్నావో అలానే ఇప్పుడు కూడా ఉండాలి అని కాంప్రమైజ్ అవుతున్నట్లుగా అడిగాడు. అక్షర ఏం మాట్లాడకుండా వరుణ్ణి సూటిగా చూస్తూ, ఒకప్పుడు మీరిచ్చిన పూలు, చిన్న చిన్న గిఫ్ట్స్కి ఆశపడినట్లు ఇప్పుడు మీరిచ్చే డబ్బుకి, మీరు కట్టించే ఆశ్రమానికి ఆశపడమని నాతో ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని అడిగింది. ఇంతలో బయట నుండి చాలా అసహనంగా, వరుణ్, డోర్ ఓపెన్ చేయి అని విసుగ్గా పిలిచింది రితిక. మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీకు కాబోయే శ్రీమతికి హార్ట్అటాక్ రావచ్చు. అయినా ఇక మా మధ్య మాట్లాడుకోవడానికి ఏం లేదు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పింది అక్షర. ఆ మాటతో వరుణ్ ఆమెనే సీరియస్గా చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అతన్ని చూస్తూనే, వరుణ్, అంతా ఓకేనా? అక్షర నవీన్తో మాట్లాడడానికి ఒప్పుకుందా అని కంగారు నిండిన ముఖంతో ఫేక్ స్మైల్తో అడిగింది. వరుణ్ అక్షర వైపు చూశాడు. అక్షర కేర్లెస్గా ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోబోతుంది. అక్షర, నువ్వు ఈ రూమ్లోనే ఉండు, నవీన్ నీతో మాట్లాడతాడట అని చెప్పి నవ్వింది రితిక. ఇంతలో నవీన్ మాట్లాడుతూ, మేడం, నేను తన గురించి క్లియర్గా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే తను నన్ను పెళ్లి చేసుకోవాలంటే తనకి ముందుగానే అన్ని టెస్టులు చేయించాలి. అంటే నా ఉద్దేశం, తను ఎంతమందితో ఉందో తెలియదు కదా, సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు. ఆ మాట విన్న అక్షర కళ్ళు కోపంతో ఎర్రబడగా రితిక వైపు చూసింది. రితిక ఎటో చూస్తూ లైట్గా నవ్వుతున్నట్లు అనిపించడంతో ఇదంతా ఆమె ప్లాన్ అని అర్థమైన అక్షర ఏమాత్రం ఎమోషనల్ అవ్వకుండా,
నా గురించి అందరికన్నా బాగా వరుణ్ గారికి చాలా తెలుసు. అండ్ నాకెలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో కూడా ఆయనకి క్లియర్‌గా తెలుసు. నాతో బెడ్ షేర్ చేసుకుంది ఆయనొక్కరే అని వరుణ్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది. ఆ మాటతో వరుణ్ ఉలిక్కిపడి అక్షర వైపు చూశాడు. చెప్పండి వరుణ్ సార్, మనిద్దరం డేటింగ్ చేశాం కదా! నాకు మీతో తప్ప ఇంకెవరితోనైనా రిలేషన్ ఉందా? నేను పెళ్లి చేసుకోబోతున్న అతనికి కన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని వెటకారంగా అడిగింది అక్షర. ఆమె మాటలకు వరుణ్ ముఖంలో నెత్తుటి చుక్క లేకపోవడంతో కోపంగా, అక్షర, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇక నోరు మూసుకుంటే మంచిది అని అన్నాడు. ఆ విషయం మీ కాబోయే భార్యకి, మీరు తెచ్చిన ఆ పెళ్లి కొడుకు కూడా చెప్పండి అని అంది అక్షర. అక్షర ప్లీజ్ అని వరుణ్ ఇంకేదో అనబోతూ ఉండగా, అంతేకాదు నవీన్, మేమిద్దరం డేటింగ్లో ఉన్నప్పుడు ఈ రితిక ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని 3 ఏళ్ల నుంచి అతనితోనే ఉంది. నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్య రిలేషన్లోకి వచ్చింది ఈ రితికనే. లేదంటే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఏమంటారు వరుణ్ గారు అని అడిగింది అక్షర. దాంతో రితిక కోపంగా ఆమె వైపు చూస్తూ, వరుణ్ ఏంటిది అని అడిగింది. ఏంటని అతన్ని అడిగితే ఆయనేం చెప్తారు? ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా తను నన్ను వదులుకోలేకపోతున్నారు. యాక్చువల్లీ లోపలికి తీసుకొచ్చి నాకు సంవత్సరానికి 30 crores ఇస్తానని, ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, తనతోనే ఉండిపోమ్మని అడుగుతున్నారు అని చెప్పింది అక్షర. ఆ మాటకు రితిక కోపంగా వరుణ్ వైపు చూసింది. అప్పటికే ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వెలిగిపోతున్నాయి. ఇప్పుడు చెప్పండి మిస్ రితిక, ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో. ఇంతలా ఒకరిని ఒకరు ఇష్టపడుతుంటే మధ్యలో వచ్చి మమ్మల్ని వేరు చేసింది కాకుండా ఇప్పుడు ఏకంగా నన్ను ఈ అమాయకుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని వెటకారంగా అడిగింది అక్షర. కానీ ఆ మాట పూర్తవకముందే షటప్ అక్షర అని పిచ్చిదానిలా అరిచి వెంటనే అక్షరాన్ని కొట్టడానికి చెయ్యెత్తింది రితిక. అది ఆల్రెడీ ఊహించిన అక్షర ఆమె మీద పడబోతున్న చేతిని పట్టి ఆపి వరుణ్ ముందే రితిక చెంపపై గట్టిగా కొట్టింది. అది చూసి హోల్ ఆఫీస్ మొత్తం షాక్తో బిగుసుకుపోయింది. తన చెంపపై చెయ్యి పెట్టుకొని నమ్మలేనట్లుగా గుడ్లు తెరిచి ఆమెనే చూస్తోంది రితిక. అప్పటికి వరుణ్ కూడా అక్షర కోపాన్ని అంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడూ ఆమెను అంత కోపంలో చూడలేదు. అందుకే అతను కూడా షాక్తో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు రితిక కోపంగా వరుణ్ వైపు చూసి, ఏంటిది వరుణ్, ఆఫ్టర్ ఆల్ ఒక అనాథ, మనం నెల జీతం ఇస్తే కానీ బ్రతకలేని అది నన్ను కొడుతుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావా అని ఉక్రోషంగా అడిగింది. నిజానికి అక్షర ప్రవర్తన వరుణ్కి షాకింగ్గానే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో అక్షర ఏ రోజు గట్టిగా ఎవరిని ఒక్క మాట అనలేదు. అలాంటిది ఈరోజు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కొడుతుందా? అసలుకు తనకి ఎంత ధైర్యం ఏంటి? ఇదంతా ఆ విక్రమ్ వల్లేనా అని అనుకోగానే వరుణ్కి అంతకంతకు కోపం పెరిగింది. ఇంతలో వెనక నుండి, ఓ మై గాడ్, ఈ అక్షర్కి పిచ్చిగాని పట్టిందా? ఎప్పుడూ కూల్గా చాలా ఇన్నోసెంట్గా ఉండేది, ఈరోజేంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని ఒక ఎంప్లాయ్ అన్నాడు. అక్షర వరుణ్ సార్ రిలేషన్లో ఉన్నారన్నది నిజమే అన్నమాట అని మరో ఎంప్లాయ్ అన్నాడు. వరుణ్ సార్ కూడా ఏమీ మాట్లాడడం లేదంటే అదంతా నిజమేనేమో అని ఇంకొకరు అంటుంటే, సో ఈ లెక్కన వరుణ్ అక్షర రిలేషన్ మధ్యలో రితిక మేడం వచ్చారన్నమాట. సో సాడ్ అని ఇంకొకరు అన్నారు. ఆ మాటలన్నీ వింటున్న రితిక ఏడుస్తూ, వరుణ్, ఇదంతా పట్టం కోసమేనా నేను ఇండియా తిరిగి వచ్చేసింది అని అడిగింది. ఆమె ఏడుపు చూసిన వరుణ్ కోపంతో అక్షర చెయ్యి పట్టుకొని లాగి ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అది ఏమాత్రం ఊహించని అక్షర బ్యాలెన్స్ చేసుకోలేక అలాగే కింద పడిపోయింది. ఆమె పెదవి లైట్గా చిట్లి రక్తం రావడమే కాకుండా చెంపపై వరుణ్ చేతివేళ్ల గుర్తులు కూడా పడ్డాయి. అప్పుడు అక్షర అతని కళ్ళలోకి చూసి విరక్తిగా నవ్వి వెంటనే పైకి లేచి కింద పడిన ఫోన్ బ్యాగ్ తీసుకొని లైట్ స్మైల్తో, థ్యాంక్ యూ వరుణ్, ఇక నీకు నాకు మధ్య ఏ బంధం లేదు. ఇద్దరం సరిసమానం అయిపోయాం. ఈ దెబ్బతో మన మధ్య ఉన్న ఆ కాస్త రిలేషన్ కూడా తెగిపోయింది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా తనని పెళ్లి చేసుకోవచ్చు. గుడ్ బై అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళింది. అక్కడే హెచ్ఆర్ విమల జరిగిన గొడవ మొత్తాన్ని చూసి కంగారు పడుతూ ఉంది. అక్షర నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, సిగ్నేచర్స్ ఏవో చేయాలన్నారు, ఆ ఫైల్ ఇస్తారా అని అడిగింది. ఆ మాటతో విమల భయంగా,
వరుణ్ వైపు చూసింది. వరుణ్ ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకున్నాడు. దాంతో అక్షరాన్ని తీసుకువెళ్ళి ఆమెకు సిగ్నేచర్ పేపర్స్ ఇచ్చింది. వాటిపై సిగ్నేచర్ చేసిన అక్షర చాలా రిలాక్స్గా ఆ పేపర్స్ తిరిగి విమలకు ఇచ్చింది. ఆమె తల మీద ఉన్న బరువు ఏదో పూర్తిగా దిగినట్లుగా ఫీల్ అయ్యింది అక్షర. చెంపపై వరుణ్ కొట్టిన దెబ్బ బాగా నొప్పిగా అనిపిస్తుంటే దాన్ని రబ్ చేసుకొని స్కార్ఫ్ తీసి ముఖానికి కట్టుకుంది అక్షర. ఐస్ పెడతావా, తెచ్చివనా అని నెమ్మదిగా అడిగింది ఆమెనే చూస్తున్న విమల. ఇక ఈ ఆఫీసులో నుంచి చిన్న ఇసుక రేణు కూడా నాకు అక్కర్లేదు, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి బయటకు నడిచింది అక్షర. అక్షర, నేనింకా నీతో మాట్లాడడం పూర్తి కాలేదు అని వెనక నుండే అరిచాడు వరుణ్. కానీ అక్షర అతని మాటను వినిపించుకోనట్లే ముందుకు వెళ్ళిపోతుంది. వెంటనే వరుణ్ ఆమె వెనకే వెళ్ళబోయాడు. కానీ రితిక అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆపింది. వెంటనే వరుణ్ ఆమె చేతిని వదిలించుకొని హడావుడిగా మరో 2 అడుగులు వేశాడు. వెంటనే రితిక కోపంగా, ఇప్పుడు నువ్వు కనుక తన వెంట వెళ్తే ఇక మన పెళ్లిని ఇప్పుడే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది అని బెదిరించింది. ఆ మాటతో అక్కడే ఆగిపోయాడు వరుణ్. అక్షర మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని విక్రమ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి వరకు వెళ్ళిన అక్షర లోపలికి వెళ్ళలేకపోయింది. తన చెంపపై ఉన్న దెబ్బను రేవతి చూస్తే ప్రాబ్లం అవుతుందని అనుకున్న అక్షర కాసేపు బయటే ఉన్న లాన్లో కూర్చొని లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంది. అదే సమయంలో తన రూమ్ బాల్కనీలో నుండి ఆమెను చూసిన విక్రమ్ ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తుంది అని అనుకున్నాడు. ఇంతలో అతని మొబైల్కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూసిన విక్రమ్ నుదురు చిట్లించి అక్షర వైపు చూస్తూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల వైపు కాల్ చేసింది వరుణ్. షల్ వి మీట్ అని అడిగాడు. పర్పస్ అని అడిగాడు విక్రమ్. అక్షర గురించి మాట్లాడాలి అని చెప్పాడు వరుణ్. తన గురించి మీతో నేనెందుకు మాట్లాడాలి మిస్టర్ వరుణ్ అని అడిగాడు విక్రమ్. అది ఒకసారి కలిస్తే తప్పకుండా చెప్తాను మిస్టర్ విక్రమ్. నేను లొకేషన్ అండ్ టైం సెండ్ చేస్తున్నాను. ఐ థింక్ మీరు వస్తారని అనుకుంటున్నాను అంటూ కాల్ కట్ చేసేశాడు వరుణ్. కట్ అయిన ఫోన్ వైపు చూసి మెల్లగా భుజాలగరేసిన విక్రమ్ ఫోన్ను పాకెట్లో పెట్టుకుంటూ అక్షర వైపు చూశాడు. అప్పుడే, అరే అక్షర మేడం, మీరిక్కడున్నారా, ఎంతసేపు అయింది వచ్చి అంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది రేవతికి. ఆమె వాయిస్ వినగానే అప్పటి వరకు కళ్ళలో చేరిన కన్నీళ్లను పక్కకు నెడుతూ చిన్న స్మైల్తో, నా కోసమే వెయిట్ చేస్తున్నారా ఏంటి రేవతి గారు అని అడిగింది అక్షర. మీకోసం నేను మాత్రమే కాదు, విక్రమ్ సార్ కూడా వెయిట్ చేస్తున్నారు అని నవ్వుతూ చెప్పింది రేవతి. ఆ మాట వినగానే కంగారు పడిపోతూ, వాట్, విక్రమ్ గారు వచ్చారా అని నమ్మలేనట్లుగా అడిగింది అక్షర. అవును, సార్ వచ్చి చాలాసేపు అయింది అని చెప్పింది రేవతి. అదేంటి, ఫ్రైడే వస్తానని చెప్పారు కదా, అప్పుడే వచ్చేశారు అని అడిగింది అక్షర. తెలీదమ్మా, ఒక్కోసారి పని అయిపోతే ఇలాగే చెప్పిన టైం కన్నా ముందే వచ్చేస్తుంటారు. మీరు ముందు వెళ్ళి సార్ని మీట్ అవ్వండి అని చెప్పింది రేవతి. వామ్మో, ఇప్పుడు విక్రమ్ గారికి ఎదురుగా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్తే ఆయన ఈ దెబ్బ చూసి ఏం జరిగిందని అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటూనే అతన్ని కలవడానికి వెళ్ళింది. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న విక్రమ్ మెల్లగా తన రూంలోకి వెళ్ళాడు. అక్షర ఆలోచిస్తూనే వెళ్ళి విక్రమ్ డోర్పై నాక్ చేసింది. ఓపెన్ చేసే ఉంది, కమాన్ కూల్గా అన్నాడు విక్రమ్. అక్షర నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. విక్రమ్ ర్యాక్లో ఏవో ఫైల్స్ చూస్తుంటే, హాయ్ విక్రమ్ గారు అని అంది అక్షర. విక్రమ్ కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు. సారీ, విక్రమ్ అంటాను అని చిన్న స్మైల్తో చెప్పింది. ఈసారి విక్రమ్ ఐబ్రో మరోసారి పైకి లేచింది. అతను ఎందుకంత కోపంగా చూస్తున్నాడో అర్థం కాక భయంగా అతన్ని చూసింది అక్షర. నీ చెంపపై ఎవరు కొట్టారు అని ఆమెనే సూటిగా చూస్తూ అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలింది అక్షర. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి
మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.